మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి గడిచిన 8 దినాలు మనము 24 అధ్యాయాల వరకు ధ్యానించి ఉన్నాం. అలాగే మనం ముందు 9వ రోజు 25, 26 అధ్యాయాలు 2 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ 2 అధ్యాయాలు మనం ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. ముందుగా యథావిధిగా మనం ప్రార్థన సహాయం దేవుణ్ణి కోరుదాం. దాని తర్వాత ఈ 20, 26, 25, 26 అధ్యాయాల్లో ఎటువంటి సంగతులు ఉన్నాయో మనం ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. గడిచిన 8 దినాలు 24 అధ్యాయాలకు మేము ధ్యానించి ఉన్నాం. 9వ రోజుకు అడుగు పెట్టి ఉన్నాం. మా ముందు 2 అధ్యాయాలు ఉన్నాయి. అప్పుడు ఈ అధ్యాయాల్లో ఉన్న సంగతులు అలాగే ఆత్మీయ పాఠాలు మేము నేర్చుకోబోతుండగా బోధించిన నాకు మీ ఆత్మతో నింపి వినుచున్న నీ బిడ్డలకు ఆయన తెలివి పరిజ్ఞానం దయచేయమని శాంతి బైబుల్ స్టడీని మీ కృపకు అప్పగించుకుంటూ ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి గడిచిన దినాలు మనము 24 అధ్యాయాలు మనం నేర్చుకుని ఉన్నాం. కాబట్టి ఇవాళ 25వ అధ్యాయానికి మనం వచ్చి ఉన్నాం. కాబట్టి అక్కడ మొట్టమొదటి వచనమే మనకు అక్కడ కనబడుతుంది. అబ్రహాము మరొక స్త్రీని వివాహం చేసుకున్నట్లు మనకు అక్కడ కనబడుతుంది. ఆ స్త్రీ పేరు కెతూరా అనే ఒక స్త్రీని అబ్రహాము వివాహం చేసుకున్నట్లు మనకి కనబడుతుంది. ఆమెతో కూడా అబ్రహాముకి సంతానం కలిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ సంతానం పేర్లు మనకి అక్కడ ఇవ్వబడినాయి. అలాగే జిమ్రాను, యొక్షాను, అలాగే మిద్యాను అని మెదాను, ఇష్వాకు, షూవహు అనే 6 కుమారుల్ని కెతూరా కుమారుల్ని కన్నట్లు మనం చూస్తా ఉన్నాం. అబ్రాహాము యొక్క సంతానం. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోగలిగితే వీరందరి వంశావళి మనకి కింద వచనాల్లో కనబడుతూ ఉంది. అలాగే ముఖ్యంగా అబ్రహాము తనకు కలిగినది యావత్తు కూడా ఇస్సాకు ఇచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా అబ్రహాముకి హగర్కు కలిగిన సంతానానికి కూడా అబ్రహాము న్యాయం చేసి ఉన్నాడు. అలాగే ఇక్కడ కెతూరాకి పుట్టిన సంతానాన్ని కూడా వారందరికీ కూడా బహుమతులు ఇచ్చి వారిని వేరే ప్రాంతంలో నివసించమని ఆజ్ఞాపించినట్లు పంపివేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ అదే వచనం మనకి అక్కడ కింద వచనాల్లో మనకి కనబడుతూ ఉంది. కాబట్టి దాని తర్వాత అబ్రహాము నిండు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు ఎలాగైతే వాగ్దానం చేయబడిందో గడిచిన అధ్యాయాల్లో మనం చదువుకున్న వాగ్దాన రీతిగా మంచి వృద్ధాప్యం మందు అబ్రహాము మృతి పొందినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి అబ్రహాముని శారాని ఎక్కడైతే పాతిపెట్టి ఉన్నారో హేతు కుమారుల యొక్క పొలంలో ఎలాగైతే శారాని పాతిపెట్టి ఉన్నారో అదే రీతిగా అబ్రహాముని కూడా ఇరువురిని ఒకే ప్రదేశంలో పాతిపెట్టినట్టు అక్కడ ఉంచినట్లు మనము అక్కడ గమనించగలం. అలాగే అప్పటికి అబ్రహాము బతికిన సంవత్సరములు ఎన్ని అని మనకి 175 సంవత్సరములు అబ్రహాము జీవించిన సంవత్సరములు అక్కడ మనకి కనబడుతున్నాయి. కాబట్టి అక్కడ మృతి పొందిన తర్వాత ఏదైతే మరొకసారి దేవుడు వాగ్దానాన్ని స్థిరపరుస్తూ ఇస్సాకుని అలాగే రిబ్కాని జ్ఞాపకం చేసుకుని రిబ్కా అప్పటికి గుడ్రాలుగా ఉన్నది అని మనకు కనబడుతుంది. ఇస్సాక్కి సంతానం కలిగే సమయానికి 60 సంవత్సరాలు కలిగిన వాడు. కాబట్టి అప్పటికి 40 సంవత్సరాలు కలిగిన ఆ వ్యక్తిగా కనబడుతుంది. కాబట్టి ఇస్సాకు యొక్క ప్రార్థన దేవుడు మనవిని ఆలకించి గుడ్రాలైన రిబ్కా గర్భము దేవుడు కలుగు చేసినట్లు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అక్కడ విషయాలు మనకి అక్కడ కనబడుతుంది. దాని తర్వాత మనకి అక్కడ 12వ వచనంలోంచి మనకు కనబడుతుంది. అలాగే ఇష్మాయిల్ యొక్క వంశావళి మనకు కనబడుతుంది. అదే వచనాల్లో మనకు ఇష్మాయిల్ యొక్క మరణం కూడా కనబడుతుంది. ఇష్మాయిల్ కూడా 137 సంవత్సరాలు మృతి చెందినట్లు తమ పితరుల యొద్దకు వెళ్ళిపోయినని మాట అక్కడ మనకి కనబడుతుంది. అలాగే ఇస్సాకు యొక్క వంశావళి అక్కడ కనబడుతుంది మనకి. అలాగే మనకి ఇష్మాయిల్ యొక్క వంశావళి కూడా అక్కడ మనకి కనబడుతుంది. మీకు అక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దాని తర్వాత దేవుడు ఆశీర్వదించి రిబ్కాను గర్భంలో కవలలు జన్మిస్తున్నట్లు దేవుడు అక్కడ స్థిరపరిచిన మాట అక్కడ నెరవేరుస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు అక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వారు గర్భంలో ఉన్నప్పుడే వారు పెనుగులాడుచుండిరి అన్నాడు. పెనుగులాటం అంటే తిరగటం అటు ఇటు అనే మాట కంటే ఇంకా వారికి అక్కడే జగడం మొదలైంది అనే విషయం మనకు అక్కడ కనబడుతూ ఉంది. కాబట్టి ఆ విషయాన్ని మనం లోతుగా అర్థం చేసుకోగలిగితే వారు గర్భంలో ఉన్నప్పుడే కొంచెం పెడమోహంగా ఉన్నారు అనే విషయాన్ని మనకి అక్కడ కనబడుతుంది. కాబట్టి అక్కడ దాని తర్వాత వారు పెనుగులాడుచుండగా అక్కడ తర్వాత మంచి ఇద్దరు కవలలు జన్మించినట్లు చూస్తున్నాం. కవలలు అయినప్పటికీ మొదటివాడు పెద్దవాడైన ఏశావు,
అలాగే బాగా ఎర్రని వాడుగా ఉన్నాడు. కాబట్టి అతనికి ఏశావు అని పేరు. రోమ వస్త్రములు కరిగిన వాడు కాబట్టి అతనికి ఏశావు అని పేరు పెట్టినట్లు మనం చూస్తాం. చిన్నవాడికి యాకోబు అని పేరు పెట్టినట్లు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అక్కడికొచ్చిన తర్వాత మరొక మంచి మాట, 2 జనపదములు నీ గర్భములో ఉన్నవి అని అక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి 2 పదములు, పెద్దవాడు చిన్నవానికి దాసుడిగా ఉంటానే వాగ్దానం అక్కడ దేవుడుగా బలపరుస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. అక్కడ రెబ్కాకు వాగ్దానం తెలుసు, అయినప్పటికీ వారు తర్వాత ఎటువంటి సంఘటనలు జరిగినాయో మనం తర్వాత వచనాల్లో మనకి జ్ఞాపకం అవుతా ఉంది. కాబట్టి ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారు ఇస్సాకు వీరి జన్మించే సమయానికి ఇస్సాక్కి 60 సంవత్సరములు ఉన్నట్లు మనం అక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఆఖరికి వచ్చేసరికి దాని తర్వాత ఒక సంఘటన మనకు కనబడుతుంది, అందరికీ తెలిసిన సంఘటనే. కాబట్టి ఇరువురు బిడ్డలు ఎదుగుతున్న క్రమంలో వారు పెద్దవారై వారు ఏశావు ఒక వేటగానిగా ప్రావీణ్యం పొందినవాడు. అలాగే యాకోబు ఒక సాధువుగా గృహ నిర్వాహకుడు ఇంటిలోనే ఉండటం మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఇస్సాకు ఒకానొక దినములో నీవు వేటకు వెళ్ళి, అలాగే ఏశావు మంచి వేటగాడు కాబట్టి వేటకు వెళ్ళి మాంసమును తీసుకురమ్మని ఏశావుకు ఆజ్ఞాపించినప్పుడు ఏశావు అదే రీతిగా వెళ్ళి మాంసమును తీసుకురావడానికి అక్కడికి వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని మీకు కనబడుతుంది, ఇస్సాకు ఏశావుని ఎక్కువగా ఇష్టపడతాడు. అలాగే రెబ్కా తన చిన్న కుమారుడైన యాకోబుని ఎక్కువగా ప్రేమించేది అంట. చాలాసార్లు మనం ఇది గమనించుకున్నప్పుడు చాలా లోతుగా అర్థం. ఇప్పటికీ కూడా చాలామంది తల్లిదండ్రులు చిన్న కుమారుని ఎక్కువగా ప్రేమిస్తారు. ఎందుకు అంటే పెద్దవానికి చిన్నవానికి అంటే ఆఖరిగా పుట్టిన వాని మీద ఎక్కువ. చాలాసార్లు మనం అనుకుంటాం అందరికీ ఒకే ప్రేమ ఎప్పుడు అందరి మీద ఒకేలాగా ఉంటుంది. కానీ ఎంత అనుకున్నా సరే మన చిన్నవాడి మీద ఇంకొంచెం ఎక్కువ ప్రేమ తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి ఎక్కువగా చూపిస్తుంది అని అనటంలో అతిశయోక్తి కాదు. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఎందుకు తల్లి కూడా అలాగా ప్రేమించటం మొదలుపెట్టిందంటే, పెద్దవానికి చిన్నవాడు దాసునిగా వెళ్ళబోతా ఉన్నాడని చెప్పి ఒక వాగ్దానం రిబ్కాకి తెలుసు, దేవుడిచ్చిన వాగ్దానం. కాబట్టి చిన్నవాడిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని, ప్రేమించాలని రిబ్కా అక్కడ అలాగ చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. కానీ పెద్దవానికి ఉన్న బాధ్యత, చాలాసార్లు మనం అంటాం పెద్దవానికి ఎక్కువ బాధ్యతలు ఉంటాయని. నిజంగా ఒక మాట పెద్దవాడైన సంగతి కాదు, కానీ మనం నిజంగా మన తల్లిదండ్రుల యొక్క బాధ్యత అలాగే నిజంగా మనం నిర్వర్తించగలిగితే, మనకు దేవుడు చెప్పిన ఆజ్ఞలు మాటలు పాటించగలిగితే ఖచ్చితంగా ఎవరు ఏ స్థాయిలో ఉన్నా సరే వారి బాధ్యతలు వారికి గుర్తుంటాయి. అలాగే వారి బాధ్యతలు అనుగుణంగా వారు బ్రతుకుతారు, నిర్వర్తిస్తారు. ఆ రీతిగా వారు జీవించగలుగుతారని మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాం. కాబట్టి వారికి అక్కడికి వచ్చినప్పుడు వారు ఏశావు ఎలాగైతే వేటకు వెళ్ళి తను మాంసమును తీసుకొచ్చిన క్రమంలో చాలా బాగా అలసిపోయి తను ఇంటికి వచ్చిన ఆ సంఘటనను చూసి దాని తర్వాత అప్పుడు యాకోబు తను మంచి కూరను అక్కడ కలగూర వంటకం అక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకసారి ఆ మాట మనం చూద్దాం. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలం నుండి వచ్చిన తర్వాత యాకోబును అడుగుతాడు, ఆ కలగూర వంటకాన్ని, ఎర్రగా ఉన్న కలగూర వంటకాన్ని నాకు కొంచెం కావాలి అని అడిగినట్లు మనం చూస్తున్నాం. ఎందుకంటే చాలా అలసిపోయి ఉన్నాడు. కాబట్టి అటువంటి పరిస్థితిలో తను ఒక ఆహారాన్ని అడిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇదే అదునుగా చూసుకున్నాడు యాకోబు ఇదే అదునుగా చూసుకొని కలగూర వంటకం నేను నీకు చిక్కుడుకాయల కూరను నీకు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇవ్వాలి అనే విషయాన్ని యాకోబు ప్రస్తావించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కానీ హెబ్రీ పత్రికలో కూడా మనకి కనబడుతుంది, ఒక్క పూట ఆహారాన్ని కోసం తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించిన ఏశావు అని మనకు కనబడుతుంది. కాబట్టి దీనిలో మనం లోతైన ఆత్మీయ పాఠాలు నేర్చుకోవాలంటే దేవుని ఆశీర్వాదాన్ని ఎప్పుడు మనం తక్కువగా భావించటం సమంజసం కానే కాదు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఆకలి భావోద్వేగాలు కూడా మన నిర్ణయాలని నియంత్రించకూడదు. అలాగే దేవుని ఎన్నికను మన అర్హత వల్ల కాదు, కానీ ఆయన కృప వల్ల ఎన్నుకుంటా ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి తన ఒక్క పూట ఆహారాన్ని కోసం జ్యేష్ఠత్వాన్ని ఎలా అయితే వదులుకున్నాడో అది ఏశావు తప్పు.
ఖచ్చితంగా ఉంది. అలాగే యాకోబు ఇదే అదునుగా చూసుకొని తన జ్యేష్ఠత్వాన్ని మోసపూరితంగా పొందాలనుకున్నాడు చూసారా? అది కూడా ఎంతైనా తప్పు అని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. యాకోబు మోసగాడా కాదా అని చాలామంది చాలా డిబేట్లున్నాయి. యాకోబు మోసగాడు కాదు అంటారు. ఆయన ప్రణాళిక అంటారు. కానీ ఆ కాంటెక్స్ట్‌లో మాత్రం ఖచ్చితంగా యాకోబు చేసింది 100కి 100 పాళ్ళు మోసమే అని చెప్పాలి. చాలాసార్లు మనం ఏదైనా తప్పు చేస్తూ దావీదు గూడా ప్రతిసారి మనం చాలా భక్తులను మనం చూసుకున్నప్పుడు వారు వెనుతిరిగినప్పుడు మరలా తిరిగి వారు వెనుతిరగలేదు. వారు ఒక దేవుని ప్రణాళిక వారి మీద ఉంది కాబట్టి వారు అలా చేశారు అని అనటం సరికాదు. అది దేవుడు దాని తర్వాత మనం నేర్చుకోవడానికి ఆత్మీయ పాఠాలు ఆ రీతిగా మనకి అర్థమవుతున్నాయి. కానీ ఆ కాంటెక్స్ట్‌లో వారు ఖచ్చితంగా వారు తప్పు చేసిన వారే. దేవుని ప్రణాళిక వారి మీద ఉంది. తర్వాత యాకోబుని ఎంతైతే దేవుడు దీవిస్తాడో మరలా తన జనాంగంను మనం ఇప్పుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడుగా పిలువబడుతున్న యెహోవా అని మనం ఎలా మాట్లాడుకుంటున్నామో వారి సంతానాన్ని ఎలాగైతే దేవుడు దీవించాడో కానీ వారి ప్రణాళిక ఆ కాంటెక్స్లో వారు ఖచ్చితంగా తప్పు చేసిన వారే ఉన్నారు. యాకోబు ఖచ్చితంగా మోసగాడని మీకు జ్ఞాపకం చేస్తాం. తర్వాత కూడా మనకు అదే సంగతులు మనకి కనబడతాయి. కాబట్టి మీకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. దాని తర్వాత ఎలాగైతే తను ప్రమాణం చేయమని మాట్లాడిన తర్వాత తను ప్రమాణం చేసి తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ విషయాలన్నిటి కూడా 25వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఇదే ఆత్మీయ జ్యేష్ఠత్వాన్ని దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను తృణీకరించడం మంచి సంగతి కాదు. అలాగే దేవుడు కేవలం తన కృప చేత మనల్ని ఎన్నుకుంటాడు. కానీ మన సొంత ఆలోచనలు మన కుయుక్తి ద్వారా మనం చేసే ప్రయత్నం ద్వారా దేవుని ఆశీర్వాదం రాదు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. కాబట్టి 26వ అధ్యాయంలోకి మనం వెళ్ళగలిగినట్లయితే మొట్టమొదటి వచనం కనబడుతుంది. అబ్రహాము దినముల్లో వచ్చిన కరువే మరలా ఇస్సాకు దినముల్లో కూడా అక్కడ వచ్చిన కరువు అని మనం చూస్తా ఉన్నాం. ఆ కరువు సమయంలో అబ్రహాము తాత్కాలికంగా ఐగుప్తు దేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సంఘటనలు మనం గడిచిన అధ్యాయాల్లో మనం చూసాం. కాబట్టి ఇక్కడ కూడా అదే రీతిగా ఇస్సాకు దినములో కూడా కరువు దేశంలో వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నువ్వు ఐగుప్తు దేశంలో ఉండు, నీకు వాగ్దానం పరిచిన నీ అబ్రహాముకి ఏదైతే వాగ్దానం చేసి ఉన్నానో నీ జనములను అలాగే నీ తరతరాలను నేను ఆశీర్వదింపబడతాను అని ఎలా అయితే వాగ్దానం చేస్తున్నాడో మరొకసారి ఇస్సాకు వాగ్దానాన్ని గుర్తు చేస్తూ దాన్ని స్థిరపరుస్తూ మరలా రూఢీగా చెప్తూ నీ తండ్రి అబ్రహాము ఎలాగైతే వాగ్దానానుసారం నేను చెప్పిన ఆజ్ఞలను అనుసరించి నడిచాడో నీవు కూడా నీ రాబోయే తరాలు కూడా అదే రీతిగా నడవాలి అని చెప్పి మరొకసారి దేవుడైన యెహోవా మనకు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. నీవు ఐగుప్తులోనికి వెళ్ళగా నేను చెప్పు దేశమందు మాత్రమే నీవు నివసించు అని చెప్పి ఇస్సాకుకి దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి పరిస్థితులు మరలా కింద వచనాల్లోకి మనం వెళ్తే 26వ అధ్యాయంలో ఎట్లాగైతే అబ్రహాము చేసిన తప్పే మరలా అబద్ధం చెప్పటం, అలాగే తన భార్యను ఎలాగైతే చెల్లెలన్నాడో అబ్రహాము చెప్పాడు అంటే దానికి ఒక అర్థం ఉంది. కానీ ఇక్కడ ఇస్సాకు కూడా అదే దాన్ని రిపీట్ చేస్తూ మళ్ళా అలాగే అదే రకమైన అబద్ధం మరలా చెప్తా ఉన్నాడని మనకి కనబడుతూ ఉంది. కాబట్టి వారు మరలా ఇస్సాకు అబ్రహాము చేసిన తప్పే భార్య గురించి అబద్ధం చెప్పటం అనేది మనం ఇక్కడ మరలా చూస్తాం. తరతరాల బలహీనతగా మారినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇది 3వ సందర్భం. అబ్రహాముకి 2 మార్లు అలా జరిగింది. అలాగే ఇస్సాకు ఇక్కడ ఒక మారు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మీకు ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఇస్సాకుని ఆపి అలాగ వాగ్దాన భూమిలో అక్కడే ఉండమని ఆజ్ఞాపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే అక్కడ మరలా ఇదే సంభాషణ అబ్రహాము జరిగిన సంభాషణ 26వ అధ్యాయంలో ఇస్సాకు జరుగుతున్న సంభాషణ కూడా ఒకే రీతిగా ఉన్నది. అక్కడ గెరారు దేశమైన రాజైన అబీమెలెకు దగ్గర అక్కడ మనం చూస్తూ మరలా తన చెల్లి అని చెప్పిన సందర్భంలో తన భార్యను అని ఎందుకు నాకు చెప్పలేదు అని అబీమెలెకు అడిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాగే నేను బయట దేశం నుంచి వచ్చిన వాడును కాబట్టి నా భార్య నిమిత్తము నన్ను చంపుతారేమో అని చెప్పి నేను అబద్ధం చెప్పవలసిన అవసరము అక్కడ వచ్చింది అని చెప్పి అక్కడ ఇస్సాకు మరలా తిరిగి బదులిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరలా సేమ్ అదే సంభాషణ అక్కడ మనకి కొనసాగుతూ ఉంది. అలాగే ఇస్సాకు ఆ దేశం ముందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరం అంతటా దేవుడు బహుగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. తన భార్యని అలాగే మరలా అబీమెలెకు వెనక్కి పంపించేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే అదే రకమైన సంఘటన. కాబట్టి దాని తర్వాత ఇస్సాకు రోజు రోజుకి దినవృద్ధి అలాగే తన సంపద నిమిత్తంలోను అలాగే తన ఆశీర్వాద నిమిత్తంలోను అలాగే రోజు రోజుకి అంచెలంచెలుగా ఎదుగుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం.
అలాగే అతనికి దాని తర్వాత మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ఒక మంచి వచనం కనబడుతుంది. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడురి. కాబట్టి దీన్ని ఆత్మీయ కోణంలో మనం అర్థం చేసుకోవాలంటే చాలా సార్లు నీ కుటుంబ సభ్యులు చాలా వరకు మన శ్రేయస్సు కోరుతారు. కుటుంబ సభ్యులు కూడా శ్రేయస్సు కోరని వారు కూడా చాలామంది ఉన్నారు. చాలా బయట మనం సందర్భాలు వింటూ ఉన్నాం. అలాగే నీ శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా వ్యక్తిగత దానికి వచ్చినప్పుడు చాలా సార్లు ఒక వ్యక్తి ఒక సమాజంలో కానివ్వండి, తన ఉద్యోగంలో కానివ్వండి, తన వ్యాపారంలో కానీ ఏదైనా ఒక పొజిషన్‌లో తను ఎదుగుతున్నప్పుడు ఇతరులు అసూయపడటం చాలా సర్వసాధారణం. కానీ అది నిజమైన క్రైస్తవ లక్షణం కానే కాదు. కాబట్టి ఒక వ్యక్తి మనం ఎదుగుతున్నప్పుడు ఆ వ్యక్తి మనకి మరి ఇచ్చేదేమీ ఉండదు. కానీ ఆ వ్యక్తిని చూసి మనం అసూయపడతాం. కానీ యాజ్ ఏ క్రైస్టియన్ బిలీవర్‌గా, క్రైస్తవ సహోదరుడిగా మీకు జ్ఞాపకం చేస్తున్న వ్యక్తి ఏ పొజిషన్‌లో తను చాలా సార్లు మనం ఎవరైనా ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్నా సరే, ఏదైనా సంఘటన రాగానే వాళ్ళ మరలా తిరిగి వారి మీద అసూయపడటం, అలాగే వీరు ఎక్కువ వారిని వెనక్కి లాగటం ఆత్మీయ స్థితి నుంచి. అలాగే బయట బాహ్య సంబంధమైన వారు ఉన్నతమైన స్థితికి వెళ్తున్నా వారిని మరలా వెలికి వెనక్కి రావడం. ఎప్పుడు కూడా క్రైస్తవ విశ్వాసి ఇతరులని ప్రోత్సహించే విశ్వాసిలాగా ఉండకపోతే వారి మీద అసూయ, కక్ష, ద్వేషం ఇవన్నీ మనకి ఆత్మఫలాల్లో ఎన్నో 9 రకాల ఆత్మఫలాలు ఉన్నాయి. ఇవన్నీ మనలో జీవితాల్లో కనపడకపోతే ప్రేమ, శాంతి, సంతోషం, సమాధానము, దీర్ఘశాతము, దయాలుత్వము, ఆశా నిగ్రహము, మంచితనము. కాబట్టి ఇవన్నీ 9 ఆత్మఫలాలు మన జీవితాల్లో లేకుండా మనం ఇతరులకి ఎటువంటి మార్గదర్శకం ఇవ్వగలము, మనం ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి క్రైస్తవ సహోదరి సహోదరులు అందరూ కూడా ప్రతి ఒక్కరు ఎవరి మీద మనం నింద, అసూయ, ద్వేషం, కలహం ఇవన్నీ లేకుండా ప్రేమతో దేవుడు ఏదైతే మనకు నేర్పించినాడో ప్రేమ భావం, ఆయన ప్రేమ స్వరూపి కనుక మనం కూడా అదే రీతిగా ఇతరుల పట్ల ప్రేమ భావం కలిగి ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత అబీమెలెకు వేరే ప్రాంతానికి ఇస్సాకుని వెళ్ళిపోమని చెప్పగా, దాని తర్వాత 2 బావుల విషయాల్లో, అలాగే గెరారు దేశ ప్రాంత ప్రజలకు, అలాగే ఇస్సాకు కాపరులకి, ఎలాగైతే అక్కడ అబ్రహాము గొర్రెల కాపరులకి, లోతు గొర్రెల కాపరులకి కలహం వచ్చింది. ఇక్కడ అదే రీతిగా ఇక్కడ కాపరులకి బావుల విషయంలో అలా కలహం వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే అబ్రహాము అప్పటి కాలంలో గడిచిన అధ్యాయాల్లో ఏదైతే బావులు తవ్వి ఉన్నాడో వాటిలన్నిటిని ఫిలిష్తీయులు కోపంతో వాటిని మూసివేసినట్లు మనం చూస్తున్నాం. అలాగే ఇస్సాకు ఇక్కడికి వచ్చి వాటిని తెరిచి మరలా వాటిలో నీళ్లు అక్కడ జలగలవలే నీళ్లు వచ్చినట్లు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అక్కడ దాని తర్వాత మరలా ఇదే సమయంలో వారి కలహం వచ్చినప్పుడు మరలా దేవుడు కింద వాగ్దానం ప్రవచించాడు, నేను నీకు ఉన్నాను, భయపడకము. కాబట్టి ఎందుకు విషయాన్ని మరలా జ్ఞాపకం చేయాలి. అబ్రహాము ఏదైతే యుద్ధ పరిస్థితుల్లో నెలకొన్నాడో దాని తర్వాత భయాందోళనలోనయ్యి ఆ అధ్యాయంలో మొదటి మాట, దేవుడు నేను భయపడకము, నేను తోడే ఉంటున్నాను. కాబట్టి యుద్ధ పరిస్థితులు అబ్రహాం భయపడిన సంఘటన ఉంది. ఇక్కడ ఇస్సాకు కూడా యుద్ధ వాతావరణ పరిస్థితి కనబడుతుంది. కానీ దేవుని వాగ్దానాన్ని బట్టి కొంచెం భయాందోళనకి వచ్చినట్లు మనం చూస్తాం. దేవుడు భయపడకమని మరలా తిరిగి తన వాగ్దానాన్ని మరలా గుర్తు చేస్తున్నట్లు మనకి అక్కడ కనబడుతుంది. దాని తర్వాత ఎప్పుడైతే దేవుడు పరిస్థితుల నుంచి విడుదల కలిగి చేశాడో అక్కడ దేవుడు అక్కడ అబ్రహాముకి అక్కడ బలిపీఠం కట్టి అక్కడ ఆరాధన చేసినట్లు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దాని తర్వాత అక్కడ మనకి తెలుసు, దాని తర్వాత అబీమెలెకు వారి స్నేహితుడు వారి పనివారు మరలా వచ్చి ఇస్సాకు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు, మీరే కదా నన్ను బయటకు పంపించేసి ఉన్నారు, మరలా ఎందుకు వచ్చారు అని అబ్రహాం అక్కడ అడుగుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దాని తర్వాత యెహోవా మీకు తోడై ఉండుట చూచితిమి గనుక మనకు ఎటువంటి ఇంకో విషయాన్ని మనం ఇక్కడ ఆత్మీయ కోణంలో నేర్చుకోవాలి. ఎప్పుడు కలహం లేదు, ఇద్దరు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి పోట్లాడుకోవట్లేదు, కలహం లేదు అంటే అక్కడ శాంతి నెలకొల్పాలనే ఉద్దేశం. క్రైస్తవుడు చాలాసార్లు సువార్త నిమిత్తం బయటికి వెళ్తున్నప్పుడు ప్రతిసారి కూడా ఎదురుదాడి చేసినప్పటికీ మన ప్రేమ భావంతో పోతాం. కాబట్టి మనం ఎప్పుడు గొడవలకు దూరంగా ఉండాలని క్రైస్తవులు ఇప్పుడు మృదు స్వభావాలుగా ఉన్నారు. కాబట్టి వారితో కలహాలకి మనం వెళ్లకుండా ఉంటాం. అది మన చేతగానితనం అని బయట వారు అనుకున్నప్పటికీ మనం దేవుని యొక్క ప్రేమతో మనం ముందుకు వెళ్తున్నాం అనే విషయాన్ని వారు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి 26వ అధ్యాయంలో మీకు ఆత్మీయ పాఠాలుగా నేను దేవుని ఆశీర్వాదం ఉన్నప్పటికీ మన జీవితాల్లో
పరీక్షలు, సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. కానీ వాటన్నిటిని దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకొని మనం ముందుకెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇక్కడ మన కలహాలు నుంచి తప్పుకోవడం అంటే మన బలహీనత కాదు గానీ, అది ఆత్మీయ జీవితంలో ఒక మంచి పరిపక్వత అనే విషయాన్ని మనకిక్కడ కనబడుతుంది. ఇస్సాకు కూడా అదే చేసి ఉన్నాడు. బయటకు వచ్చేసున్నాడు. కాబట్టి దాని తర్వాత దేవుడు కూడా మన కోసం మంచి స్థలాన్ని సిద్ధపరచగలిసిన గలిగిన దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. కాబట్టి ఆఖరి వచనాల్లో మనకు తెలుసు. తర్వాత ఇక్కడ ఇస్సాకు బావి బావి గురించి అక్కడ మాట్లాడుతూ దాని తర్వాత ఆఖరి వచనంలో ఏశావు కూడా అక్కడ పెండ్లి చేసుకున్నట్లు మనం అక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి మీరు ఇస్సాకునకు రిబ్కాకు మనోవేదన కలుగజేసిరి. 26వ అధ్యాయంలో కూడా మనకి ఈ రకమైన ఆత్మీయ సంఘటనలు మనకు కనబడుతున్నాయి. అసూయ కనబడుతుంది. అలాగే మరలా అబ్రహాము చేసిన తప్పే ఇస్సాకు చేసి ఉన్నాడు. అక్కడ వారు ఇస్సాకు ఎదుగుతుండగా ఆ ఫిలిస్తీన్లు అసూయపడినట్లు మనం చూస్తున్నాం. అక్కడ కలహాల మధ్య ఇస్సాకు తప్పించుకొని శాంతిని నెలకొల్పడానికి అక్కడ ప్రయత్నించినట్లు మనం చూస్తున్నాం. దేవుడు ఇంకా ఆశీర్వదించాడు. దేవుడు కలహాల పరిస్థితుల నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చినాడు. కాబట్టి వారు యథావిధిగా బలిపీఠం కట్టి ఇస్సాకు అక్కడ ఆరాధన చేసినట్లు మనం చూస్తున్నాం. ఇవి 26 అధ్యాయాలు మనం ఆత్మీయ సంగతులుగా మనం నేర్చుకోవచ్చు. కాబట్టి రాబోయే 10వ దినంలో 4 అధ్యాయాలు మన మధ్యలో ఉన్నాయి. వాటిలో కూడా దేవుడు మనల్ని రాబోయే దినాల్లో జాగ్రత్తగా ముందుకు నడుపుతాడని నమ్ముతూ వింటున్న మీ అందరికీ మరొకసారి ప్రత్యేక వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్.